తమిళనాడులో జరుగుతున్నటువంటి రాజకీయ పెను మార్పు గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం. భారతదేశంలో ప్రజలందరూ కూడా అంబేద్కర్ యొక్క మూల సిద్ధాంతాన్ని అనుసరించి భారతదేశం సెక్యులర్ దేశంగా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని మతాలు, వివిధ కులాల కలయికే మన యొక్క అఖండ భారతదేశం. ఈ అఖండ భారతదేశాన్ని మనం అఖండ భారతదేశంగా ఉంచుకోవాలి, అఖండ భారతదేశంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. దీన్ని విజ్ఞానంలో కానీ, అభివృద్ధిలో కానీ, రాజకీయాల్లో కానీ అన్ని విధాలు కూడా ఈ భారతదేశ ప్రజల్ని ఎవరైతే వెనకబడిపోయి ఉన్నారో, ఎవరైతే అట్టడుగులు ఉన్నారో, ఎవరైతే ఊరికి దూరం వాళ్ళందరూ కూడా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కమ్యూనిటీలో, ప్రతి రాజకీయ పార్టీలో ఉన్నట్లయితే ఈ పార్టీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాశ్చాత్య దేశాల్లాగా ముందంజలో ఉండేవాళ్ళు అని చెప్పేసి ఈ యొక్క సందర్భంలో నేను తెలియజేస్తాను. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఉద్యమ నాయకులు, ఈ కులపరమైనటువంటి ఉద్యమ నాయకులు, మతపరమైనటువంటి ఉద్యమ నాయకులు ఎవరికి వారే గిరి తీసుకుని వాళ్ళు పోరాటం చేసినట్లయితే వాళ్ళ యొక్క బానిస సంఖ్యలను తెంపుకోలేరని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. వారి కులాలు, లేకపోతే వారి మతాలు, లేకపోతే వారి యొక్క కమ్యూనిటీ ముందుకు రాదని చెప్పేసి, ఈ అభివృద్ధి చెందదని చెప్పేసి నేను యొక్క సందర్భంగా తెలియజేస్తాను. ఈ సందర్భంలో తమిళనాడుని, ఆంధ్రప్రదేశ్ని మనం ట్యాలీ చేసుకున్నట్లయితే తమిళనాడులో ఏ విధమైనటువంటి రాజకీయ సమీకరణలు అనగా సెక్యులర్ విజం, ప్రతి ఒక్కరు కూడా రాజకీయ సమీకరణ వారి యొక్క కులాల పరంగా, వారి యొక్క మరి మతపరంగా చూసుకోకుండా వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా ఒక పెను మార్పును తీసుకురావడానికి వాళ్ళు ముందుకు వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడున్నటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలు, క్రిస్టియన్స్కి, తర్వాత ముస్లిమ్స్కి మధ్య, మరి ఉన్నత కులాల మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క సమస్యలు వీటినన్నిటిని కూడా బెరీజ్ చేసుకున్నట్లయితే, ఈ తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో మనం బెరీజ్ చేసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి వీళ్ళల్లో ఉన్నటువంటి ఈ అభ్యుదయవాదులు, తర్వాత ఉద్యమకారులు, ఎవరి కులాన్ని లేకపోతే ఎవరి కమ్యూనిటీని వాళ్ళు డెవలప్ చేసుకునే ఆలోచన ఉన్నటువంటి ఈ అభ్యుదయవాదులంతా కూడా ఏకమై ఒకే తాటి మీదకి వచ్చి వాళ్ళ యొక్క కమ్యూనిటీలను వాళ్ళ యొక్క కమ్యూనిటీలని మరి అవేర్నెస్ చేసి ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఈ సనాతనవాదము అనేటువంటి సిద్ధాంతాన్ని అనుసరించి ప్రజలను భయభ్రాంతులు చేసేటువంటి ఆ మోకల నుంచి మన యొక్క రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చు. దేశాన్ని కూడా మనం అన్ని విధాలు కూడా మనం అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళవచ్చు అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే పాశ్చాత్య దేశాలన్నీ కూడా, గల్ఫ్ దేశాలన్నీ కూడా మరి అన్ని విధాలు కూడా ముందంజలో ఉన్నాయి. పాశ్చాత్య దేశాలను మరి ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే అవి వైజ్ఞానికంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా కూడా ముందంజలో ఉన్నాయి. ఇక్కడైతే అనేకమైనటువంటి అరాచకాలు, ఒక కులం మీద ఇంకో కులం అరాచకం చేయటం, దాడులు, తర్వాత బజార్లకు ఏడవటం, మరి వీళ్ళని చంపటం అనేక విధాలుగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మనం మన యొక్క ధర్మాన్ని మనం ప్రతి క్షణం మనం సంస్కరించుకోవాలి, మన యొక్క ధర్మాన్ని సంస్కరించుకోవాలి, మన కులాలను సంస్కరించుకోవాలి, మన కమ్యూనిటీలను సంస్కరించుకోవాలి. ఎందుకంటే ఏదైతే మనకు మంచి అభిప్రాయం ఉందో, ఏదైతే మనం మంచిగా ముందుకు పోతామో దాన్ని మనం స్వీకరించి ముందుకు పోవాలి. కానీ ఎప్పుడూ కొన్ని లక్షల వేల నాటి సనాతన ధర్మాన్ని మనం ముందు పెట్టుకుని దాన్నే మనం ఆచరించాలి, మీరందరూ ఆచరించాలనేటువంటి సిద్ధాంతాన్ని నేను సంపూర్ణంగా ఖండిస్తున్నాను. ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని
బానిసత్వం కింద మగ్గకుండా, బానిసత్వంలోకి పోకుండా మీరందరూ కూడా మరి అవేర్నెస్ అయ్యి, అనగా చైతన్యవంతులై మనం ముందుకు పోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ్ దళ్ కానీ, మరి యశో హిందూ పరిషత్తులు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క రహస్య ఎజెండాని రహస్యంగా ఉంచి వీళ్ళందరూ కూడా పూర్వం మనువాదంలో ఉన్నటువంటి ధర్మంలో పద్ధతులు, మరి ఆ పద్ధతులన్నీ కూడా రహస్య ఎజెండాగా వాళ్ళు పెట్టుకొని మనమంతా హిందువులమే అంటున్నారు. గడప లోపల మనం కులం అంటున్నారు, గడప బయట బజారులో కులం లేదంటున్నారు. ఇది ఎంతవరకు సబ్బు అని చెప్పేసి నేను ఈ యొక్క సందర్భంగా నేను మరి ఈ యొక్క అగ్రకులాల వాళ్ళని కానీ, సనాతన హిందూ ధర్మ మరి వాదులను కానీ నేను యొక్క ప్రశ్నిస్తున్నా. మతోన్మాదులు కొంతమంది వేరే మతాన్ని, అనగా హిందువులు కాకుండా క్రైస్తవులు కానీ లేకపోతే ముస్లిమ్స్ని కానీ వాళ్ళు విమర్శించటం, తర్వాత వాళ్ళ యొక్క మరి పవిత్ర గ్రంథాలని వాళ్ళు మరి పూర్తిగా వాళ్ళు భూతు పురాణాలని చెప్పి చెప్పటం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎవరు చెప్పినా, ఏ గ్రంథం చెప్పినా కానీ మరి ప్రజలందరూ కూడా ముక్తి మార్గానికి పోవాలి, ప్రజలందరూ కూడా సరైన మార్గంలో నడవాలని చెప్పేసి చెప్తున్నారు. మరి వీళ్ళు ఎడారి మతం అంటున్నారు, ఎడారి దేవుడు అంటున్నారు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి మా దేవుడు అందరికీ దేవుడు అంటున్నారు. అందరికీ దేవుడు అయినప్పుడు ఆ దేవుడు సృష్టించినటువంటి ఈ ప్రజలందరూ కూడా ఏ దేశాల్లో, అన్ని దేశాల్లో ప్రజలందరూ కూడా మనకు సమానంగా చూడాలి. మనం వాళ్ళని మంచితోనూ మర్యాదతోనూ లేకపోతే ప్రేమతో చూసుకోవాల్సినటువంటి మరి విధానాన్ని గ్రంథాలు బోధిస్తున్నాయి. మరి వీళ్ళైతే నీ మతం నేను మంచిది కాదు, నీ మతం గొప్పది కాదు, నా మతం గొప్పది, నా మతంలో మీరు మరి రండి, నా మతమే నేను దీన్నే మనం అందరూ అనుసరించాలని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి ఆర్ఎస్ఎస్ తీవ్రవాదులుగా మొన్న మరి వైజాగ్లో మొన్న ఆంధ్ర యూనివర్సిటీలో గలాటాలు సృష్టించారు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల మీద దౌర్జన్యం చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో మరి ప్రొఫెసర్ల మీద కూడా దౌర్జన్యం చేసినటువంటి దాఖలాలు కనపడతా ఉన్నాయి. మరి నిన్న జరిగిన విషయం, మరి పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యాలయాలని మరి మతోన్మాదులు తగలబెట్టినట్టుగా మనం ఈ యొక్క సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం. కనుక భారతదేశంలో ఉన్నటువంటి మతోన్మాదాన్ని ఖచ్చితంగా మనం కూకటి వేళతో పెళ్లగించాలంటే అందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా సెక్యులరిజం వైపు వెళ్ళి అన్ని మతాలు సమానం, అన్ని మతాలను మనం గౌరవించుకోవాలి, అందరూ కూడా మనం హక్కును చేసుకోవాలి అనేటువంటి సిద్ధాంతంతో మనం ముందుకు పోయి వీళ్ళందరూ కూడా ఒకరికొకరు సౌభ్రతత్వంతో, సహోదర భావంతో ఒక రాజకీయ పరమైనటువంటి పందాన్ని తీసుకుని ఉన్నటువంటి నాయకులందరూ కూడా యుగోలకు పోకుండా ఎవరికి వాళ్ళే మేము గొప్ప అనుకోకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క మతోన్మాద విధానాన్ని నిరసించి మరి ఒక రాజకీయ చైతన్యవంతమైనటువంటి రాజకీయ వేదిక మీదకి రావాల్సిందిగా నేను ఈ సందర్భంలో నేను ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిన్నగా మొన్న మరి మనం కావాలని జనసేనని, తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ కూటాన్ని మనం గెలిపించుకున్నాం. కానీ ఆ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఎప్పుడైతే వచ్చిందో నాది సనాతన ధర్మం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సనాతన బట్టలు వేసుకుని తిరుగుతున్నాడు. రాజకీయాలకి ధర్మాలకి దూరంగా ఉండాలి, రాజకీయాల్లోకి మతాన్ని తీసుకురాకూడదు, రాజకీయాల్లోకి ఒక మత సిద్ధాంతాలను ప్రవేశపెట్టకూడదు. ఇది మన భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణం. కానీ ఈ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారంటే ప్రతిసారి కూడా నేను సనాతనవాదులే ఆయనకు ఓటేసి గెలిపించలేదు కదా. ఈ సందర్భంలో ఇప్పుడు సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళు ఆయన కోటేసి గెలిపించలేదు కదా. ఆయన కోటేసిన వాళ్ళు, ఆయన అభిమానులు హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ప్రతి తెగ కూడా ఆయనకి ఓటేసినటువంటి వారిలో ఉన్నారు, ఆయనకు అభిమానులుగా ఉన్నారు, ఆయన సినిమాలు చూశారు, ఆయనకు రూపాయి ఇచ్చారు. వీళ్ళ యొక్క రూపాయితోనే ఆయన ఈరోజు ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నాడని చెప్పేసి ఆయన గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కనుక నేను ఎవరిని కూడా కించపరిచే విధానంలో మాట్లాడట్లేదు. కానీ సనాతన ధర్మం, హిందూ ధర్మం, మరి ముస్లిం ధర్మం, క్రిస్టియన్ ధర్మం, ఈ ధర్మాలన్నీ కూడా పక్కన పెట్టేసి రాజకీయ ధర్మం ఏంటిదంటే
లౌకికవాదం అనేటువంటిది, సెక్యులర్ వాదం అనేటువంటి దాని మీదే మరి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు, తర్వాత అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ ప్రయాణం చేయాలి. కానీ ఒక ధర్మాన్ని భుజాన వేసుకున్నట్లయితే మిగిలిన వారికి ఎంతో వారికి మరి ఆత్మనూనిగా ఉంటుంది, వారికి బాధగా ఉంటుంది. కనుక ఇప్పుడు మరి శివశక్తి అనేటువంటి గ్రూపులో కొంతమంది పెట్టుకుని ఎదుటి వారి ధర్మాన్ని కించపరుస్తూ, బైబిల్ని కించపరుస్తూ, ఖురాన్ని కించపరుస్తూ, తర్వాత బైబిల్లో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్లను కూడా అసోసియేషన్ చేసుకుంటూ వాళ్ళని నానా విధాలుగా తిడుతున్నారు. అప్పుడు వాళ్ళు స్వతహాగా క్రైస్తవులు అనేటువంటి వారు ఎంతో ప్రేమ సౌభ్రత్వం కలిగినటువంటి వారు క్రైస్తవులు. వారి యొక్క బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క సిద్ధాంతమే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించేటువంటి సిద్ధాంతం ఉంది. ప్రేమ, క్షమ అనేటువంటి సిద్ధాంతం వాళ్ళ బైబిల్లో ఉంది. కానీ అందుకే వాళ్ళు ఎంతో ఓర్పుతోనూ సహనంతోనూ వాళ్ళు సనాతనవాదులు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని విధాలుగా మరి బైబిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్లను యేసుక్రీస్తుని కానీ మరియమ్మను కానీ క్యారెక్టర్ అసోసియేషన్ చేసినా కానీ వాళ్ళు ఎదురు మాట్లాడకుండా వాళ్ళు మౌనంగా భరిస్తున్నారు. ఎంతకాలం భరించాలి ఈ మతోన్మాదుల మౌఢ్యానికి, ఈ మతోన్మాదులు కూసే కోతలకు ఎంతకాలం భరించాలి? ఇకనే భరించేటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తమిళనాడులో ఉన్నటువంటి సమీకరణాలు, మరి మతాలు, కులాలు అన్నీ పక్కన పెట్టి ఈ రోజున మరి టీవీకే పార్టీకి వాళ్ళు పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క రాజకీయ సమీకరణాలు అనేవి కొత్తగా మరి తమిళనాడును చూసి నేర్చుకుని మనందరం కూడా ఎవరికి వారు గిరిగీసుకోకుండా పూర్వం అన్ని చిన్న రాజ్యాలుగా ఉన్నాయి. చిన్న రాజ్యాలుగా ఉండబట్టి 200 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేశారు. ఈరోజు ఎవరి కులం వాళ్ళు గిరిగీసుకుని ఉంటే మనం అంబేద్కర్ మహాశయుడు ఆలోచన విధానం అమలు కాదు. అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, కులం పునాది మీద రాజకీయ కట్టడాన్ని కట్టలేమన్నాడు, కులం పునాది మీద ఒక జాతిని నిర్మించలేమన్నాడు, ఒక కులం పునాది మీద ఒక తత్వాన్ని మనం నిర్మించలేమన్నాడు. ఆ విషయాన్ని మీరందరూ కూడా గమనించి, ఈ దళిత మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరూ కూడా గమనించి ఈ కులాలని మతాలని పక్కన పెట్టి వీళ్ళందరూ కూడా రాజకీయ సమీకరణలోకి వచ్చి ఒక తాటి మీదకి వచ్చి ఒక రాజకీయ శక్తిగా ఎదిగిన నాడు ఆంధ్రప్రదేశ్లో మంచి పరిపాలన సహృదమైనటువంటి పరిపాలన, ఈ మతతత్వం సనాతనవాద లేని పరిపాలన, సెక్యులరిజం అయినటువంటి పరిపాలన విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, అదేవిధంగా భారతదేశ ప్రజానీకానికి కూడా చెప్పడం జరుగుతుంది. కనుక మనం రాబోయే రోజుల్లో మనం అందరూ కూడా ఏకతాటి మీద నడిచి అందరి కులాలను పక్కన పెట్టేసి మతాలను పక్కన పెట్టి ఈ సెక్యులరిజాన్ని మనం ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళినట్లయితే భారతదేశం సుఖశాంతులతో వర్ధిల్లుతుందని చెప్పేసి నేను ఒక సందర్భంలో తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. అందరికీ జై భీమ్. యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను ఏ సిద్ధాంతానికి కూడా వ్యతిరేకం కాదు, ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు. భారతదేశం ప్రజలు ప్రశాంతులు సౌభ్రతత్వం వర్ధిల్లాలనేటువంటి లక్ష్యమే మనకు కావాల్సి ఉంది. ఆ లక్ష్యం కోసం మేము పోరాటం చేస్తున్నాం. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికి కూడా నమస్కారం తెలియజేస్తాను.